ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం 9వ భాగం. సోమదత్తుని కథ. హనుమ 8వ అవతారంలోని సోమదత్తుని కథను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తున్నారు. పూర్వం సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉన్నాడు. సత్యవాది, అహంకారం లేనివాడు, మౌని, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు, భూమినంతటిని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. అతని చేత జయించబడిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. భీకర యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. పరాజయాన్ని తట్టుకోలేక భార్యాపిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోతాడు. కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరి నివసిస్తున్నాడు. అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశకు విపరీతంగా చింతిస్తాడు. భార్య మాత్రం అతనికి ధైర్యం నూరిపోసింది. అంతా కర్మఫలం, కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని ఊరడించింది. ఆపదలలో ధైర్యం, సంపదలలో క్షమ, సభల్లో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడిక, సంపదలో ఓర్పు, బ్రాహ్మణుల ఎడల భక్తి కలిగి ఉండాలని బోధించింది. ఇక్కడికి దగ్గరలో గర్గ మహర్షి ఆశ్రమం ఉందని, ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని హితవు చెప్పింది. ఇద్దరూ ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గుని పాదాలపై పడి శరణు కోరారు. వారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించారు. రాజా, నువ్వు నీ పరాక్రమాన్నే నమ్మి దైవాన్ని మరిచినందున నీకు ఈ ఆపద కలిగింది. భగవన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు. సోమదత్త మహారాజు గర్గుని పాదాలను స్పృశించి, మహానుభావ, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితి తొలగిపోవటానికి ఉపాయం అనుగ్రహించండి. శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి. నిష్టగా జపించి మనోభీష్ట సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు. గర్గమునికి అనుగ్రహం కలిగి, రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధిని ఇచ్చే హనుమన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని చెప్పిస్తూ హనుమత్ వ్రతం చేయి. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. శత్రుజయం కలుగుతుంది. హనుమత్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు కానీ, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ, ఈ నెలల్లోనే వచ్చే మృగశిరా నక్షత్రంలో కానీ, శ్రావణ పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ, మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చేయాలి. పగలైనా సాయంత్రమైనా ఈ వ్రతం చేయవచ్చు. బంగారం, వెండి, రాగిరేకుపై చెక్కించిన ఏ యంత్రం అయినా లేక బూర్జర పత్రం మీద రాసిన యంత్రాన్ని అయినా, బియ్యం పిండితో వేసిన యంత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముడులు గల తోరాన్ని పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చెయ్యాలి. ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, సుఖాలను పొందు అని చెప్పాడు సోమదత్తుడికి. పంచముఖాంజనేయ మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమద్వ్రతం దగ్గర ఉండి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బలపరాక్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ మాయమైనాయి. మంచి రూపం వచ్చింది. ఆంజనేయుని అనుగ్రహంతో శత్రువులందర్నీ జయించి రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డలలాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకుని సత్రయాగం చేశాడు. దీనితో సప్తద్వీపాలను జయించాడు. 8 మంది కుమారులు కలిగారు. ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యం అప్పగించి దంపతులు అరణ్యానికి చేరి తపస్సు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు. అందుకే హనుమంతుని మించిన దైవం లేదు. హనుమద్ వ్రతాన్ని మించిన వ్రతమూ లేదు. హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు. సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమన్నామం లేని ప్రబంధం వ్యర్థం.